దయ్యాలు రాత్రి సమయంలోనే తిరుగుతాయనుకుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే వాటికి సమయం సందర్భం అంటూ ఉండదు. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్న సమయంలో అయితే అవి మరింత శక్తివంతంగా ఉంటాయి. ఆ మండు టెండల్లో మనుషుల రూపాల్లోనే తిరుగుతూ ఒంటరిగా దొరికిన మనుషులని ఏమర్చి చంపేదాకా తీసుకువెళ్తాయి. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి చిన్న వయసులో జరిగిన ఓ యథార్థ సంఘటన. ఆ సంఘటన విన్నాక మిట్ట మధ్యాహ్నంలో తిరిగే దయ్యాలు ఎంత ప్రమాదకరమైనవో ఇంకా ఎంత భయంకరమైనవో మీకే అర్థమవుతుంది. ఆ సంఘటన గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. గైస్, వీడియోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వీక్లీ ఒకటి వస్తుంది. మీరు గనక మన వీడియోస్ని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. లింగరాజు చిన్న వయసులో ఒకరోజు బడిని ఎగ్గొట్టి అటు ఇంట్లో వారికి కానీ ఇటు బయట వారికి కానీ దొరకకుండా ఊరవతలకి పరారయ్యాడు. అప్పుడు లింగరాజు వయసు 7 ఏళ్ళు, 2వ తరగతి చదువుతున్నాడు. లింగరాజుకి బడి అంటే భయం. అందుకే ఆ రోజు బడిని ఎగ్గొట్టి ఊరవతలకి పరారయ్యాడు. అలా నడుచుకుంటూ ఊరు దాటి చాలా దూరం వచ్చేశాడు. ఓ గంటన్నర నడిచాక నడిచే ఓపిక మొత్తం పోతుంది. ఇంకోవైపు బాగా దాహం వేస్తుంది. ఇక ఆ చుట్టుపక్కల నీళ్ళు ఇవ్వడానికి ఎవరైనా ఉంటారేమోనని అటు ఇటు చుట్టూరా చూశాడు. కానీ ఆ చుట్టుపక్కల నీళ్ళు ఇవ్వడానికి మనిషే కాదు, ఓ చెట్టు లేదు, పుట్ట లేదు. అసలు ఆ చుట్టుపక్కల మనిషి జాడే లేదు. ఆ మండు టెండల్లో ఓ చెట్టు పుట్టలేని ఆ ఎర్రటి మట్టిలో ఒంటరిగా నించున్న లింగరాజు గుండెల్లో ఓ చిన్న భయం మొదలైంది. అప్పుడే వాళ్ళ నాన్న చెప్పిన ఓ విషయం గుర్తొస్తుంది. అదేంటంటే ఆ మండు టెండల్లో కూడా దయ్యాలు తిరుగుతాయని. ఆ విషయం గుర్తొచ్చిన లింగరాజు గుండెలోని భయం కాస్త ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇక ఉన్నపాటిగా ఊరు చేరుకోవాలని వచ్చిన దారిని తిరుగుబాట పట్టాడు. అలా కాస్త దూరం నడిచాక ఓ చోట నించొని అయోమయంగా అటు ఇటు చుట్టూరా చూడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే లింగరాజు ఏ దారికుంటా ఎలా వచ్చాడో మర్చిపోయాడు. ఎటు చూసినా ఒకేలా ఉంది. ఏ వైపు వెళ్ళాలో అర్థం కాని లింగరాజు అటు ఇటు అర్థం కానట్టుగా చుట్టూరా చూస్తుండగా దూరంగా ఓ ఎండిపోయిన చెట్టు కనిపించింది. కానీ ఆ చెట్టు కింద ఓ నల్లటి నీడలాంటి పొగ అలా తేలాడుతూ కనిపించింది. దాన్ని చూడగానే లింగరాజు గుండెలోని భయం కాస్త ఒక్కసారిగా పెరిగిపోతుంది. అసలు అది ఏంటో అర్థం కాని లింగరాజు అర్థం కానట్టుగా దాని వైపే చూస్తుండగా ఆ నీడ లింగరాజు వైపుకి మెల్లిగా కదలడం మొదలైంది. దాన్ని గమనించిన లింగరాజు అక్కడి నుంచి భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అలా ఎంతసేపు ఎంత దూరం పరిగెత్తాడో తెలియదు కానీ ఇక పరిగెత్తలేక ఓ చోట కూర్చుండిపోయాడు. అలా కాసేపటి తర్వాత పైకి లేచి మళ్ళీ అటు ఇటు చుట్టూరా చూశాడు. కానీ ఈసారి లింగరాజ్కి ఏడుపు తప్పించి ఏమీ మిగలేదు. ఎందుకంటే ఇది వరకు అక్కడ ఏదో ఓ దారి పట్టుకొని వెళ్ళుంటే ఊరు వచ్చేదేమో. కానీ ఇప్పుడు ఆ దారి నుంచి చాలా దూరం వచ్చేశాడు. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్తే ఏమొస్తుందో కూడా తెలియదు. ఇక లింగరాజు భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే వెనకాల నుంచి ఎవరు బాబు అంటూ ఓ గొంతు వినిపిస్తుంది. అసలు మనిషి జాడెళ్ళిన చుట్టుపక్కల ఓ మనిషి గొంతు వినిపించగానే వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ ఈసారి లింగరాజు గుండె కాస్త భయంతో ఆగిపోయేలా ఉంది. ఎందుకంటే అక్కడుంది ఓ ముసలాయన. అతని ఒంటిపై ఓ పంచ మాత్రమే ఉంది. అతని కళ్ళు మాత్రం కొన్నాళ్ళుగా తిండి, నీరు, నిద్ర ఇవేవి లేనట్టుగా ఎర్రగా మండిపోతున్నాయి. అతని ఒంట్లోని ఎముకలన్నీ బయటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ముసలైన లింగరాజుతో ఎవరు బాబు, ఎక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. దానికి లింగరాజుకి అతన్ని చూస్తేనే భయం వేస్తున్నా, ఏదో ఓ మూలన అతను కూడా ఓ మనిషి కదా అని, తను ఇలా దారి తప్పాడని, ఇంటికి వెళ్ళే దారి తెలియడం లేదని చెప్పాడు. దాన్ని విన్న ఆ ముసలైన, అవునా, మరి మా ఇంటికి వస్తావా, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని ఓ కనిపించినటువంటి ఓ సన్నటి నవ్వుతూ అన్నాడు. దాన్ని విన్న లింగరాజుకి ఎక్కడో తేడా కొట్టింది. ఇక తను రానని చెప్పాడు. దాన్ని విన్న ఆ ముసలైన మొహంలోని నవ్వు కాస్త కోపంగా మారిపోయింది. ఇక లింగరాజు వైపుకి అడుగులు అడుగు వేసుకుంటూ
దగ్గరగా రావడం మొదలుపెట్టాడు. దాన్ని గమనించిన లింగరాజు అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ లింగరాజు అక్కడి నుంచి పరిగెత్తడం కాదు, అసలు అడుగు కూడా పక్కకి వేయలేకపోతున్నాడు. అసలు లింగరాజు శరీరం అతని అదుపులో లేదు. ఇక ఏం చేయాలో అర్థం కాని లింగరాజు ఆ ముసలైన వైపుకే చూస్తుండిపోయాడు. ఆ ముసలైన లింగరాజు వైపుకి అడుగు వేసుకుంటూ లింగరాజుకి దగ్గరగా వచ్చి లింగరాజు చేయి పట్టుకొని ఓ భయంకరమైన నవ్వు నవ్వాడు. దాన్ని చూసిన లింగరాజు ఆ నవ్వుని చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఇక తన పని అయిపోయిందనుకున్న లింగరాజు వెనకాల నుంచి ఓ లింగరాజు అంటూ ఓ గొంతు వినిపించింది. అంతవరకు ఓ 10 మంది కలిసి పట్టినటువంటి పట్టు కాస్త ఒక్కసారిగా మాయమైపోయింది. ఇక లింగరాజు వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడుంది మరెవరో కాదు, సుబ్బయ్య. సుబ్బయ్య లింగరాజుకి వరుసకి మామయ్య అవుతాడు. ఇక సుబ్బయ్య లింగరాజుతో అక్కడేం చేస్తున్నావురా అని అడిగాడు. దానికి లింగరాజుకి భయంతో నోట మాట రావడం లేదు. ఇక భయంతో సుబ్బరాజు వైపుగా చూస్తూ వెనక్కి చేయి పెట్టి తాత అంటున్నాడు. దానికి సుబ్బరాజు అయోమయంగా చూస్తూ ఏ తాత అని అన్నాడు. ఇదిగో ఇక్కడే అంటూ వెనక్కి తిరిగాడు. దాన్ని చూడగానే లింగరాజు మొహం కాస్త అయోమయంతో నిండిపోయింది. ఎందుకంటే అసలు ఆ చుట్టుపక్కల ముసలైన కాదు, మనిషి జాడే లేదు. అంతవరకు అక్కడే ఉండాల్సిన ముసలైన ఇప్పుడు ఎటు వెళ్ళిపోయాడు అనుకుంటూ మళ్ళీ సుబ్బరాజు వైపుగా తిరిగి ఇక్కడే ఉండాలంటూ అన్నాడు. అసలు ఆ ముసలైన ఎటు వెళ్ళిపోయాడు? ఆ ముసలైన ఎవరు? మనిషా, ఆత్మ? వీటికి సమాధానం పార్ట్ 2లో తెలుసుకుందాం. నేను పార్ట్ 2 చేయగానే మీకు తెలియాలంటే ఇంకా మన ఛానల్లో వచ్చే ఇలాంటి మంచి హారర్ వీడియోస్ని మిస్ కాకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో మనలాంటి హారర్ లవర్స్ ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.